చూసారు కదండి, మా పాప ఎల్కేజీకి సంబంధించి మొత్తం స్టేషనరీ బుక్స్ ఆల్ కిట్ అండి. ఇదంతా చూసారా, బుక్స్ అయితే ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్, ఆల్ స్టేషనరీ బ్యాగ్ విత్ మ్యాచింగ్ బాక్స్, లంచ్ బ్యాగ్ ఆల్సో. హలో అండి, ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. మీ ఇంట్లో కూడా ఇంక ఇదే స్టార్ట్ అయిందా? ఎల్కేజీ అండి మా పాపకి. ఎన్ని బుక్స్ ఇచ్చారో చూడండి అసలు. ఇవన్నీ ఏం చదివిద్దో ఏమో కానీ చూడండి, ఇవన్నీ మా పాప బుక్స్. అది కూడా ఎల్కేజీకే ఓన్లీ. చూపిస్తాను మొత్తం మీకు క్లియర్గా చూడండి. ఇంకా మా ఆయన అయితే అట్లా వేయటం కూర్చున్నాడు. మ్యాక్సిమం ఇంకా అందరి పరిస్థితి ఇదే అయి ఉంటుంది. ఇవి నోట్బుక్స్ 6 ఉన్నాయి. ఇవి టెక్స్ట్ బుక్స్. ఇవన్నీ వేయాలి ఇప్పుడు, ఇంకా కంప్లీట్ చేయలేదు. చూసారు కదండి ఎన్ని ఉన్నాయో టెక్స్ట్ బుక్స్. స్లిప్ ఇచ్చారు, చూపిస్తాను మీకు మొత్తం అవి క్లియర్గా. ఇదిగోండి, ఇవి ఏంటో ఉన్నాయి మరి, కటింగ్స్ చేసేవి. ఇవి ఒక టెక్స్ట్ బుక్. ఇవి కొన్ని వేసాను, నేను వేసాను యాక్చువల్గా. ఇది బాగాలేదని చెప్పేసి ఆయన వేసుకుంటున్నాడు మళ్ళీ. ఇదిగోండి బుక్స్. ఎల్కేజీ నాకు తెలిసి ఇన్ని బుక్స్ అయితే ఉంటాయని నేను అనుకోలేదు, ఎందుకంటే నేను ఎల్కేజీలో అయితే ఇన్నైతే తీసుకెళ్ళలేదు అసలు. మా ఆయన తెగ కష్టపడిపోతున్నాడు. ఇదిగోండి బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పిల్లకని బ్యాగే పెద్దగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. మళ్ళీ దీనికి తగ్గ మ్యాచింగ్ లంచ్ బ్యాగ్ బాక్స్ మళ్ళీ అన్నీ మ్యాచింగ్గా తీసుకుంది. ఇదిగోండి పెన్సిల్ బాక్స్ కూడా కలరే. ఏం సెలెక్షన్? ఈయన సెలెక్షన్ చేసింది, యాక్చువల్గా సెలెక్ట్ చేసింది తనే అనమాట. ఇక స్లేట్ ఈ మొత్తం స్కూల్ వాళ్ళే ఇచ్చారు. బ్యాగ్ కాదు, జస్ట్ బుక్స్ అను ఆ రోల్ అవి ఇచ్చారు వాళ్ళు. స్టేషనరీ పంపించారు. మీకు క్లియర్గా చూపిస్తాను ఏమేమి బుక్స్ ఉన్నాయో. ఎల్కేజీకి కిట్ అంటారండి. ఇది కూడా చూడండి, ఇవన్నీ బుక్సే మొత్తం ఎల్కేజీ అనమాట ఇది. ఇవన్నీ చూడండి టెక్స్ట్ బుక్స్ అయితే ఇవి. ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ అంట. 3 సబ్జెక్ట్స్ అంట. 2 బుక్స్ ఒక్కొక్కటి. మళ్ళీ వాల్యూమ్ 1, 2 అంట. ఈ వాల్యూమ్ 1, 2 అని నేను ఇంటర్మీడియట్లో చూశాను. వీళ్ళకి ఎల్కేజీలోనే వాల్యూమ్ 1, 2 అంట. మరి ఏం చదువుతారో ఏమో, నాకైతే తెలీదు. తెలుగు బుక్స్ ఏమో 2, వాచకము, వికాసం అంట. ఇంకోటి ఏదో ఉంది నోట్బుక్. ఇవన్నీ నోట్బుక్స్, 6 నోట్బుక్స్. అన్నిటికీ ఒక్కోదానికి ఒక్కొక్క నోట్బుక్ పెట్టారు. స్టేషనరీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, క్రేయాన్స్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు. టోటల్ కిట్ ఇచ్చారు స్లేట్తో సహా. సో ఎంత అయ్యింది అనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను మీకు కామెంట్ చేస్తాను దాని ప్రైస్ ఎంతో. ఇవన్నీ ఇచ్చారండి కిట్లో. ఇదిగోండి, ఈ ఒక సంచి ఇచ్చి పంపించారు. ఈ సంచిలో పెట్టి మొత్తం. ఇంకా డ్యూటీ స్టార్ట్ అయినామన్నమాట. రేపు మార్నింగ్ 8కి స్కూల్ అంట. చూద్దాం ఆవిడగారు ఎప్పుడు లేచిద్దో, ఎప్పుడు వెళ్తుందో స్కూల్కి, చూద్దాము. అయిందా? ఇవన్నీ వేయాలి. నేనే కట్ చేసి పెట్టాను, ఇంకా ఆయన వేస్తే అయిపోతుంది గబగబా, ఇంకా ఫినిష్ చేసేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో మీరు కూడా కామెంట్ చేయండి, మీ పిల్లలు కూడా వేసుకున్నాం. అండ్ దీని ప్రైస్ ఎంతో చెప్పండి. నేనైతే చాలా ఎక్కువ పెట్టానని అనుకుంటున్నాను. సిబిఎస్ఈ సిలబస్ అంట, చెప్పడం మర్చిపోయాను. సిబిఎస్ఈ అంట. ఏంటిది? ఇది ఆస్ట్రా 1. ఇది వాల్యూమ్ 1 అంట. సో ఇది ఏదో కంపేర్ చేస్తారంట, చూడండి. యాక్చువల్గా ఇది నేను వేసాను, ఇది ఆయన వేసారు. ఇటు జిప్పు. సరేలే ఏమనుకుంటాంలే కానీ. ఇదిగో దీనికి దానికి డిఫరెన్స్ ఏందో చెప్పు. సరే, ఇది టైట్గా ఉంది. ఇదిగోండి
ఇది మనం వేసిందనమాట. యాక్చువల్ లంగోట్ అలా ఉంది. ఎల్కేజీ పిల్లలకి 5th క్లాస్ బట్టలు వేసినట్లుంది. సో ఓకే, బాగా వేసావు. కంటిన్యూ చేయి, మిగతాయి కూడా బాగున్నాయి. ఇంక ఇవన్నీ వేయాలి. కానీ ఇదండి మా పాప స్టేషనరీ అయితే ఇవే కాదు, ఇంకా లోపల దాచిపెట్టింది. పెన్సిల్ బాక్స్లు, క్రేయాన్స్ అన్నీ ఉన్నాయి లోపల. తీసి చూపిస్తాను. చెప్పాను కదా, అన్నీ మ్యాచింగే కొనిందనమాట. ఇదిగోండి స్కూల్ బ్యాగ్ సేమ్, లంచ్ బ్యాగ్, ఆఖరికి స్నాక్స్ బాక్స్ కూడా, లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అన్నీ. ఇవి స్టేషనరీ అండి, చూసారా? ఇందులో ఏం పెట్టినాయేమో మరి, ఓపెన్ చేయి. ఇదిగోండి అన్ని సెట్లే, ఎల్కేజీకి క్రేయాన్స్. ఇదిగోండి మళ్ళీ ఇందులో ఆల్రెడీ ఒక సెట్ పెట్టింది. ఒకటి చాలు దీనికి. షార్ప్నర్లు, ఎరేజరు. చూడండి, ఇదే స్టార్టింగ్ అనమాట. స్కూల్కి వెళ్తారు ఫస్ట్ టైము. లగేజ్ చూడండి, అది అనమాట విషయం. సో మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఎంత అయిందో ప్రైస్, నేను కూడా చెప్తాను. మీ ఇంట్లో కూడా ఇంతే ఉందండి పరిస్థితి, బుక్స్ ఇంతే ఇచ్చారా, కాస్ట్ కూడా నాకు చెప్పండి. పాపం చూడండి, డ్యూటీ సెలవు పెట్టాలా ఈ పనిలో ఉన్నాడు వాళ్ళైతే. ఏం చేస్తాడు? ఆ వాడుగారేమో పడుకొని ఫోన్ చూసుకుంటున్నాడు. ఓకే అండి, బాయ్ బాయ్.